దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేయండి, ఆన్లైన్లో వస్తుందా లేదా అన్న విషయాన్ని ప్రతిసారి ఇబ్బంది పడకుండా. లాస్ట్ 2 వీక్స్లో కూడా మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. ప్రాథమికంగా మొట్టమొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి ఈ క్రిస్మస్ జరుపుకునేటువంటి కృపలో మనల్ని కాపాడుకున్నాడు. కాబట్టి అటు దేవునికి మొదట వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో క్రిస్మస్ శుభములను మీతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వాక్య భాగంలోనికి వెళ్తూ ఉన్నాను. క్రిస్మస్ ద్వారా మీరందరూ శుభకరమైనటువంటి దీవెనలోనికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎంతమంది మీ గృహాలకు ఈ క్రిస్మస్ పక్షాన బంధువులు వచ్చినారు? ఎంతమంది ఇళ్ళకి క్రిస్మస్ అని కానీ హాలిడే అని కానీ ఇంకేదన్నా నెపం ఏదైనా పర్వాలేదు, ఎంతమంది ఇళ్ళకి బంధువులు వచ్చినారు? చేతులు ఎత్తండి ఒకసారి. దేవునికి మహిమ. ఎంతమంది ఇళ్ళకి వచ్చారు బంధువులు? ఎవరింటికి ఎవరు రాలేదా? ఎందుకు బంధువులను పిలుచుకోలేదు? క్రిస్మస్ అంటే మరి మనం ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అంటామా? పుచ్చుకోవాలి ఇచ్చుకోవాలి అంటామా? మరి బంధువులకు స్నేహితులకి శుభాలను పంచాలి, సంతోషాన్ని పంచాలంటే ఖచ్చితంగా మనం జరుపుకోవడమే కాకుండా అనేకులకు అది అందుబాటులోకి వచ్చేలా వాళ్ళను, ఎందుకంటే ముఖ్యంగా మనకు తెలిసిన మన స్నేహితులను బంధువులను పిలుచుకొని వారిని సంఘానికి కూడా ఇన్వైట్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి విందులు వారికి ఏర్పాటు చేస్తూ వారికి మన మర్యాద మనన ప్రేమను మనం తెలియజేయాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్లను తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. మన ప్రభువుకు ప్రార్థన ద్వారా మొరుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే మనం చూసామా, అనేక రీతులుగా దాని గురించి బోధలు మనం అనేక చోట్ల వింటూ ఉన్నాం. క్రిస్మస్ సందర్భంలో మరియ మాత గురించి మాటలు వింటాం, యేసపు గురించినటువంటి మాటలు వింటూ ఉంటాం. మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో జ్ఞానుల గురించి మాటలు వింటుంటాం. అనేక రకమైన మెసేజెస్ అనేక రకమైనటువంటి ఆ చోట్ల మనం అనేక రీతులుగా వింటూ ఉంటాం. మరి నేనైతే యాజ్ సింపుల్ యాజ్ ఏదైతే చాలా సులువైనటువంటి మార్గమో, ఏదైతే ప్రభు మెచ్చుకునేటువంటి మార్గమో, ఏదైతే ప్రభు ద్వారా అతి సునాయాసంగా ఎక్కువ ఆశీర్వాదాలను పొందుకోగలిగినటువంటి మార్గమో దాన్ని నేను తిరిగి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన యొక్క సంస్థ యొక్క మోటివ్ లేదా ఉద్దేశం అదే అయి ఉన్నది. కాబట్టి ప్రేమమైనటువంటి దేవుడు ఈరోజు ఈ లోకంలోనికి వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పుట్టినవారు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. అనేక రీతులుగా వాళ్ళ యొక్క శ్రమలు లేదా వారి యొక్క సిచ్యువేషన్స్ వారిని బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. అది మంచిదే. కానీ పుట్టిన తర్వాత గొప్పవాళ్ళు అవటం ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ గొప్పవాడైన యేసు ప్రభువుల వారు అతి సునాయాసమైనటువంటి చిన్న మార్గాన్ని ఎంచుకొని నరమాతృడుగా ఈ లోకంలోనికి రావటం అనేది ఈరోజు సంభవించింది. కాబట్టి ఈరోజు మనకిది శుభదినము. కాబట్టి ఇటు శుభాలను ఇటు ఆశీర్వాదాలను మనం అనేక రీతులుగా అనేకులతో పంచుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకు వచ్చాడు అనే మాట మన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మరి అనేక రీతులుగా కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నటువంటి వారి కన్నీరు త్రోవటానికి, వారిని ఓదార్చడానికి, వారికి ఒక ఆదరణ కలగచేయడానికి, ముఖ్యంగా పరోక్షంగా ప్రత్యక్షంగా పాపాలను క్షమించి మనకు ఒక రక్షణ మార్గాన్ని ఉచితంగా బహుకరించి వెళ్ళటానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి గతం గురించినటువంటి విషయాల్లో పాత నిబంధనలో మనం చూస్తే చక్కటి మాట ఇది. ఎన్నోసార్లు మనం చదువుకున్నటువంటి మాటే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మన ఉదయకాలం ఈ మాట మనం గమనించున్నాం, చదువుకున్నాం. మీరు చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడం. ఎవరిని? ఇజ్రాయేలీయులను. ఎవరా ఇజ్రాయేలీయులు? దేవుని బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, విశ్వాసము ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి వారు, దేవుని చిత్తము చొప్పున నడిచేటువంటి బిడ్డలు, దేవుని ప్రియ కుమారులు, దేవుని బిడ్డలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి ఇజ్రాయేలీయులు మార్గము తప్పి అనేక రీతులుగా హింసలు, ఇబ్బందులు, అనేక ఆయాసకరమైనటువంటి సిచ్యువేషన్స్ గుండా ఐగుప్తులో వెళ్తూ ఉన్నారు, ఐగుప్తులో ఉంటూ ఉన్నారు. ఈ పరిస్థితులలో వారు అనేక రీతులుగా కన్నీరు కారుస్తూ మొరపెట్టుకునే ఆ మొరలు విన్నాడు దేవుడు. నిజముగా మొరపెట్టుకునే వారి పక్షాన ఉండేటువంటి దేవుడు అనేది మన కీర్తనల్లో చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఆయన విని ఎలా వచ్చాడు అంటే మీరు చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి అనేక శ్రమల చేతుల్లో నుండి, అనేక రకమైన అనారోగ్య కారణాల చేతుల్లో నుండి, అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యల చిక్కు వలయాల్లో నుండి
ఇజ్రాయేలీలము, హెబ్రీలము, దేవుని బిడ్డలము, విశ్వాసులమైనటువంటి మనలను అక్కడ ఆనాడు ఏ విధంగా దేవుడు వారి కొరకు ఈ మాట చెప్పాడో అదే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆనాడు ఆ వాక్యం అక్కడ సఫలీకృతమైతే అదే వాక్యం ఈనాడు ఇప్పుడు మన కొరకు కూడా ఉపయోగపడుతూ మనల్ని కూడా విశ్వాసంలో బలపరుస్తూ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అనేక శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, అనేక ఈసడింపు లేదా అనేకమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు, అనేక రీతులుగా అసహ్యపరచబడుతూ ఉన్నారు, అనేక రీతులుగా బాధించబడుతూ ఉన్నారు, అవమానపరచబడుతూ ఉన్నారు. అటువంటి ఆ కష్టకాలంలో వారు కన్నీరు కారుస్తూ మొరపెట్టుకున్నారు. ఆ మొర విన్నటువంటి దేవుడు చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, ఎమరీలు, పెరిజ్జీలు ఈ విధంగా అనేక రీతులుగా ఉన్నటువంటి వారి యొక్క నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని అంటే ఇజ్రాయేలీయులను అంటే విశ్వాసులను అంటే దేవుని బిడ్డలను నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ఆ పొదలో మండుతున్నటువంటి పరిస్థితిని మోషే గమనించినప్పుడు అక్కడి నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఇవి ఈ రోజు కూడా మనకు అప్లికబుల్. దేవుడు ఈ రోజు కూడా ఈ క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవాల్లోకి మనం గమనిస్తే విడిపించుటకు నడిపించుటటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు ఇక్కడ మనకు తగులుతూ ఉన్నాయి. అందుకోసం వచ్చినాడు దేవుడు. ఎందుకయ్యా అంటే మరి ఈ యొక్క జన్మం యొక్క పరమార్థం ఏమిటాయంటే మనల్ని పాపము నుంచి విడిపించి రక్షణ మార్గంలోనికి నడిపించి తన పరదేశంలో తనతో పాటు సుఖ జీవనములో స్వాస్థ్యమును అనుగ్రహించటానికి ఒక ప్రణాళిక ఇదంతా కూడా. ఆ ప్రణాళికలో భాగంగా ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు ఈ లోకంలోనికి జన్మించడం ద్వారా వచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని ప్రియ బిడ్డలమే. కానీ మనము అనేక రీతులుగా పడిపోతూ, అనేక రీతులుగా నలిగిపోతూ, అనేక రీతులుగా ఆయాసపడుతూ, దుఃఖపడుతూ, అనారోగ్య సమస్యల గుండా, ఆర్థిక సమస్యల గుండా, ఇంకా ఇతరత్ర బలహీనమైనటువంటి స్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం మొరపెట్టుకుంటూ ఉంటే ఆ మొరలు విన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వచ్చినటువంటి కారణం ఏంటంటే ఆయన ప్రియులమైనటువంటి మనం ఈ దుఃఖ భారం నుంచి విడిపించబడాలి, ఈ పాప భారం నుంచి విడిపించబడాలి, ఈ యొక్క బుద్ధిహీనత నుంచి లేదా నష్టం నుంచి, కష్టం నుంచి, ఆయాసం నుంచి విడుదల పొందుకోవాలి అనేది ఆయనకు ఉద్దేశమై ఉన్నది. ఒట్టిగా విడుదల పొందుకొని అలా గాలి వదిలేయటమే కాకుండా నడిపించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. విడిపించబడడానికి ఇష్టపడేటువంటి మనం నడిపించడానికి పెద్దగా ఇష్టపడం, ఎవరమైనా అంతే. ఆ పని అంతవరకే చేసి వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటానంటాం. అలా వద్దు. ఇప్పుడే మనం మొదట మాట్లాడుకున్నాం. సంపూర్ణ విధేయత ఏంటంటే విడిపించడం మొదలుకొని నడిపించడం కంప్లీట్ చేస్తూ ఆయన మనల్ని పరదేశంలో చూసే వరకు అంత బాధ్యత ఆయనదే. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు. ఒట్టిగా మనం దేవునికి సరెండర్ చేసుకోవడం మాత్రమే మనం చేయవలసినది. కాబట్టి ఈ క్రిస్మస్ నాడు మళ్ళీ ఒక్కసారి నేను మీకు ఇది జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన యొక్క పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశము మనం సంతోషంగా ఉండాలని, మనము సమాధానంతో ఉండాలని, మనము పిండి వంటలు చేసుకోవాలని, మనము కొత్త బట్టలు కట్టుకోవాలని, మనము ఆ రోజు కనీసం కొద్ది సమయాన్ని దేవుని మందిర ఆవరణలో గడపాలని, ఇవన్నీ రైట్. ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అయితే వీటన్నిటికీ మించి నువ్వు రక్షించబడినటువంటి విధానంలో బలపడాలని, నువ్వు ఏ శిక్షకు లోను కాకుండా పాప, శాప, అనారోగ్య, బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలని, నువ్వు మంచి మార్గంలో నడిపించబడి ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి హర్డిల్స్, ఆటంకములు లేకుండా అడ్డుగోడలు ఉన్న వాటిని జయించి ముందుకు వెళుతూ రాకడలో ప్రభు సన్నిధిలో కనపడుతూ ఆ యొక్క పరదేశంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని నువ్వు సంతృప్తిగా పొందుకోవడం వరకు కూడా జరిగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎక్కడ ఏది కొంచెం డైవర్ట్ అయినా ఆయన యొక్క క్రిస్మస్ అంటే ఆయన పుట్టుకకు కారణమైనటువంటి దినాన్ని మనం ఇంత జాగ్రత్తగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నామే, అది సార్థకత కాదు. అది కాస్త పొళ్ళుపోయినట్టే. ఆయన యొక్క కష్టం, ఆయన పడ్డ వేదన, ఆయన తీసుకున్నటువంటి ఆలోచన బుడతలో పోసిన పన్నీరు అయినట్టు. కాబట్టి ఆయన మన కోసం ఎంత చేశాడో అంతో కొంత మనం చేయగలిగేటువంటి స్థితిని మనం కలిగి ఉండటం ద్వారా మళ్ళీ ఆ స్థితి కలగజేసేది కూడా దేవుడే. దాన్ని బట్టే మనం దీవించబడతాం. ఈ క్రిస్మస్ దినాన వీటిని మనం గమనించుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తాం. ఎందుకంటే హెబ్రీలు మీరు 13వ అధ్యాయంలో మీరు చూస్తే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఎక్కడ కూడా పొళ్ళిపోదు ఆయన మాట.
ఆ రోజు అప్పుడు మోషతో చెప్పినటువంటి మాట, ఆ రోజు అప్పుడు ఇజ్రాయేలీలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ ఇచ్చిన దీవెన ఈరోజు ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనకు కూడా ఇవ్వబడింది, మనకు కూడా అది జరుగుతూ ఉన్నది అనేది అజీవం కలిగినటువంటి వాక్యం ద్వారా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మీరు 13వ అధ్యాయంలో మీరు చూస్తే 8వ వచనంలో చూస్తే యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. రాకడ వరకు ఇక మన కింది తరాలు ఏవైనా వస్తే అప్పుడు కూడా ఇదే రీతిగానే ఉన్నాడు. మార్పు లేని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు ఆయన. కాబట్టి క్రిస్మస్ దినాన మరి అతి సార్థకత జీవితంలో మనము ఎలా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి దీవెనలు ఇప్పటి వరకు పొందుకున్నాం, ఇంకా ఎలాంటి దీవెనల కొరకు మనం చేయి చాచవచ్చు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, 5వ వచనంలో నిన్ను ఎంత మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చూడండి, ఎంత మాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయనటువంటి మాట కూడా ఒక వాగ్దానం మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను విడిచే దేవుడు కాదు, కంచికి రెప్పలా కాచి కాపాడి ఆశీర్వదించి బలపరిచి సంరక్షించేటువంటి దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విడిపించుటకును నడిపించుటకును అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఇదే మాటలు మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే అన్ని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మనం రెగ్యులర్గా చూసేటువంటిది. మీరు గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి ఆమె ఒక కుమారుని కనును అదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. 21వ వచనంలో చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనేను. మీరు చూడండి, మనందరికీ తెలుసు యేసు యేసు అంటున్నాం, కానీ పూర్తి పేరేంటి? యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు ఆయన. కాబట్టి యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది అని చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు 22వ వచనంలో చూస్తే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునది. ఇదంతే జరిగను. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నటువంటి పరిస్థితి అర్థం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తే ఇమ్మానుయేలు, యేసు క్రీస్తే తోడై ఉండేటువంటి వాడు, యేసు క్రీస్తే నడిపించేటువంటి వాడు, యేసు క్రీస్తే రక్షకుడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా మనం విడిపించబడతాం, రక్షించబడతాం, నడిపించబడతాం, చివరికి అల్టిమేట్గా అద్భుతమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి ఒక గోల్ రీచ్ కాగలుగుతాం. ఇవి మనం గమనించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఆయన ఈ లోకానికి రావటం ద్వారా ఇంకొంచెం సులువు చేశాడు, ఇంకొంచెం ఈజీగా మనము నెరవేర్చుకునేలా, అంటే ఈజీగా దాన్ని పొందుకునేలా దాన్ని సిద్ధము చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఒక మర్మం, ఒక రహస్యం. అది ఏమిటా రహస్యం అంటే, నువ్వు నేను విడిపించబడి పాప భారం నుంచి, శాప భారం నుంచి, ఇంకా ఇతరత్ర బాధల నుంచి విడిపించబడి, రక్షించబడి, నడిపించబడి ఆయన తోడుగా ఉండి మనం బ్రతికినంత కాలం మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ నడిపిస్తూ చివరికి ఎప్పుడు ఎక్కడికి దాకా తీసుకువెళ్తాడంటే ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట సిద్ధపడి నిలవబడి ఉండటమే కాకుండా అటు యోగ్యతలో అలా ఉంటే ఏమంటాడు తెలుసా? భలా మంచి దాసుడా అనేటువంటి లిస్ట్లో ఉంచుకోవడమే కాకుండా పరదైసులో మన స్థానం ఏమిటో, మన స్థితి ఏమిటో దాన్ని మనకు దొరికేలా చేయటం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆయనతో కూడా మనం పరదేశంలో ఉండవలసినటువంటి వారము. కాబట్టి అతి గొప్ప స్థానం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఈ లోకంలో మనము అనేకమైనటువంటి బాధల గుండా, అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉండటం అనేది ఆయనకి ఇష్టమైన పని కాదు. ఎప్పుడు సంతోషం. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అందుకోసం ఆయన పుట్టుకను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఒక చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు మాత్రమే. దాని ద్వారా మనం శారీరకంగా, మానసికంగా మనం ఎంతో బలాన్ని పుంజుకుంటూ ఉంటాం. మంచి స్పిరిచువల్ హ్యాబిట్స్ ద్వారా చక్కటి స్పిరిచువల్ యాటిట్యూడ్ని పొందుకోగలుగుతాం. అంతేకాదు ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ హ్యాబిట్స్ అనేవి సరిగా ఉండవో, ఆ క్రమశిక్షణ, దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోలేక, విధేయత చూపించలేక పక్కకు జరుగుతామో, స్పిరిచువల్గా పడిపోతాం. అప్పుడే మనల్ని అనారోగ్యాలు పడితే, అనారోగ్యాలకు కారణం ఏమిటయ్యా అంటే స్పిరిచువల్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అనగానే లోకపరమైన బ్యాడ్ హ్యాబిట్స్ చూస్తూ ఉంటాం మనం. నో, స్పిరిచువల్ బ్యాడ్ హ్యాబిట్స్. వాటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే, ఒరిగేది ఏమిటంటే అనారోగ్య సమస్య. కాబట్టి ఎక్కడ పడిపోయామో, ఎక్కడ కొన్నిసార్లు దేవుని మహిమాత్మే కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనము దేవుని పుట్టుకని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ అటు దీవెనల కొరకు ఇంకొంచెం సిద్ధపాటు, ఇంకొంచెం బలం పొందుకోగలిగితే ఆయన యొక్క బర్త్డే జరుపుకున్నటువంటి శుభదినానికి ఒక సార్థకత తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం.
కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. మీరు గమనిస్తే ఇమ్మానుయేలు పేరునకు భాషాంతమున దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి యేసు క్రీస్తు మెయిన్ ప్రాజెక్ట్. ఆయన యేసుక్రీస్తు రక్షకుడు, అభిషక్తుడు, నీకోసం నా కోసం వచ్చాడు, మనల్ని విడిపించడానికి వచ్చాడు, పాపం అనేటువంటి దొంగ ఊబిలో కూరిపోతున్నటువంటి మనకు సహాయం చేయడానికి వచ్చినాడు, విడుదల ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చినాడు. మెయిన్ పర్పస్ అది. మత ప్రచారానికో ఏదో గొప్పగా స్థాపించడానికో ఆయన రాజ్యాన్ని ఈ లోకానికి ఆయన రాలేదు. మానవత్వాన్ని, ప్రేమను పంచడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి అట్టి ప్రేమను, అట్టి మానవత్వాన్ని మనం కూడా పంచడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఆ తండ్రి యొక్క లక్షణాలను మనం పనికి పుచ్చుకోవాలి. మనం వాటిని లోతుగా తీసుకొని, గ్రహించి, అలవాటు చేసుకొని అనుసరించి నడుచుకునేటువంటి బిడ్డలుగా, విని వదిలేసే బిడ్డలుగా ఉండకూడదు. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు రక్షకుడు, విడిపించేవాడు, రక్షించేవాడు అయితే ఇమ్మానుయేలు అనేది ఇట్స్ ఎ బోనస్, ఎక్స్ట్రా బెనిఫిట్. నడిపిస్తాను, బోనస్ వద్దంటాం. పాలవాడు ఎన్ని పాలు పోయినాయి ఇంకొంచెం పోయి కొస్తారు అంటాం. ఇప్పుడు ప్యాకెట్లు వచ్చినాయి, కానీ పాత రోజుల్లో క్యాన్లలో ఇంగ్లీళ్ళు తీసుకు పోసే పాలవాడిని మీరు గమనిస్తే వాడు లీటర్ పాలు పోసినాక లీటర్ పాలు పట్టుకొని పోయే తల్లి ఎవరూ లేరు, ఇంకొంచెం పోయి కొసరు అంటాం. అవునా కాదు? ఎందుకంటే ఎలాగో నీళ్లు కలిపింటాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అడుగుతాం. దేవుడు యేసు క్రీస్తుగా, రక్షకుడుగా మనకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్, ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ అక్కడితో ఆగిపోరాదు. ఇంకొంచెం ఉంది, ఎక్స్ట్రా బెనిఫిట్, బోనస్ ఉంది. ఏమి చేయాలంటే ఇమ్మానుయేలు, ఆయన తోడైండి నడిపించేవాడు. అక్కడికి వచ్చే వరకు మాత్రం నా చేయి వదిలిపెట్టు, నా ఇష్టారాజ్యంగా నేను పోతాను అంటాడు. అది తప్పు. సంపూర్ణ విధేయత అంటే నువ్వు ఏం చేసినా నిన్ను వదిలిపెట్టను దేవా. ఇప్పుడు దాకా చెప్పాను, కొట్టినా, తిట్టినా, రంపాన పెట్టినా, చివరికి నా ప్రాణము తీసుకున్నా సైతము నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రోజుల్లో ఎంతమంది మీరు చేయగలరు? చిన్న డబ్బు పోయిందంటే దేవుడు నాకు సాయం చేయట్లే, చాలా నష్టపరిచినాడని దేవుని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అనుకున్న పరీక్షలో సక్సెస్ రాకపోతే దేవుడు నాకు సహాయం చేయలే, ఏం పెట్టాడన్నా, ఏం చేశాడని దేవుని దగ్గరికి రమ్మంటావు అనేటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అది కాదు క్రైస్తవ్యం, అది కాదు దేవుని ప్రేమ, అది కాదు నిత్య సత్యము, అది కాదు స్వార్థ. ఏది చేసినా నీవే నాకు సమస్తము, నీవే నాకు దిక్కు అని చెప్పగలగటమే అదే సంపూర్ణ విధేయతకు లక్షణం. అట్టి సంపూర్ణ విధేయతలోనికి మనం రానంత కాలము మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు ఏదో విధించినవే కానీ పిరికిడితో పెట్టినవి కాదు. దేవుడు నిండార చేతులతో తీసుకుని పెట్టిన ఆశీర్వాదాలు, ఇచ్చిన ఆశీర్వాదాలు కావవి. మరి ఏ ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు? నేను పొందుకుంటున్నానే ఆశీర్వాదం. ఎస్, నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాలు అవి తింటున్నప్పుడు రాలిపడేటువంటి ఎంగిలి మెతుకుల లాంటివి. నిజమైన ఆశీర్వాదాలు ఇంకా దాచిపెట్టబడి ఉన్నాయి. ఎప్పుడైతే నీవు సంపూర్ణ విధేయత చూపిస్తావో అప్పుడు రిలీజ్ చేయబడతాయి అవి. కాబట్టి విడిపించటకును, నడిపించటకును, తోడై ఉండటానికి వచ్చినటువంటి దేవుని యొక్క పుట్టుకను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు సంతోషంగా ఉన్నాడు. దేవుడు సంతోష కార్యాన్ని చేపట్టాడు కాబట్టి, మంచి పనిని చేపట్టాడు కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన అన్ని జ్ఞాపకం, ఆయనకు శిలువ మరణం తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా ఈ లోకానికి రావడానికి మాత్రం వెనుకంజ వేయలేదు. ఈవెన్ ఆలోచనలో కూడా వెనకడుగు ఉందన్న అంశం మనం ఎక్కడ గమనించాం. క్రియల్లో కాదు, ఆలోచనలో కూడా ఆయనకి ఏదన్నా రాకూడదు అన్న తలంపు ఉన్నట్టుగా మనం ఎక్కడ గమనించాం. కానీ నీవేం చేస్తున్నావు? నీవు సంతోషంగా దేవుని ఉంచగలిగే స్థితిలో ఉన్నావా? ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉంటే తప్పక నీ ఆశీర్వాదాలు నీకే చెందుతాయి. ఎక్కడికి పోవి? దాచిపెడతాడేమో కానీ ఇంకొకరికి ఇవ్వడు, నీకే. ఈ దాచిపెట్టడం వల్ల ఆలస్యం అవుతుంది, అంతే. ఆలస్యం అవుతుంది కాబట్టి అనేకమైన నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని అంటుతూ ఉంటాయి. ఎంతగా మనం త్వరపడి ఆయనకు విధేయత చూపిస్తామో, ఆయన చెప్పిన మాట వింటూ ఆయన అడుగుల్లో అడుగు వేసి నడవగలుగుతామో, ప్రాణం సైతం ఇవ్వటానికి సిద్ధపడి ఉంటామో, అప్పుడు నిజమైన ఆశీర్వాదాల వెలువ మనకు రావటం మొదలు పెట్టబడుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి అనేకమైనటువంటి మరి మీరు అంటున్నారు కదా, మరి అనేక రీతులుగా ఈ కష్టాలు ఎందుకు కన్నీళ్ళు, ఇప్పుడే చెప్పాను. ఇట్స్ అ గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నిన్ను బలపరచడానికి, ఆత్మీయంగా స్థిరపరచడానికి ఇవి అవసరం కూడా. అయితే వీటన్నిటి ద్వారా నువ్వు దుఃఖపడుతూనే కూర్చోవాలనేది దేవుని ఉద్దేశము కాదు. ఇవన్నీ ఉపయోగించుకుంటూ నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, మెట్టుమెట్టుగా అభివృద్ధిలోనికి రావాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, క్రీస్తు జన్మ దిన శుభముల ద్వారా మిమ్మల్ని మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే స్థితిలోకి రావాలి అన్నది నా అంశము. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. అనేక సంతోషాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అట్టి సంతోషాల్లో మరి మెయిన్ రోల్ తీసుకునేటువంటి అంశం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు మనం పొందుకోవటం. అవి కాకుండా మిగతావి నువ్వు ఎన్ని పొందుకున్నా అవన్నీ ఎక్స్ట్రాస్, బోనస్లు మాత్రం. అసలు మెయిన్ లేకుండా బోనస్లు పొందుకుంటే ఏ లాభం వచ్చా? మెయిన్
కావాలి, మెయిన్ గిఫ్ట్ కావాలి అనేది నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి శ్రమలు రాలేదా నీ ఒక్కడికైనా? ఈరోజు దేవుడు విడిపించటకును నడిపించటకును వారిని అన్నాడు. వారిని అంటే ఎవరో వాళ్ళు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇజ్రాయేలీలు, హెబ్రీలు, విశ్వాసులు, దేవుని బిడ్డలు అంటే మనం కూడా అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి వాళ్ళంతా కూడా ఎటువంటి కష్టాలు గుండా, ఎటువంటి కన్నీళ్ళ గుండా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్ళారు అనేది మనం చూడవచ్చు. కాకపోతే మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా ఎట్టి ఇబ్బంది గుండా వెళ్ళినప్పటికీ కూడా పాపం నుండి విడుదల లేకపోతే పరిశుద్ధత రాదు. పాపానికి పరిశుద్ధతకి జోడి కుదరదు. పాపం అంటే అనేక రీతులుగా నేను పాస్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఈ లోకరీతిగా 10 కమాండ్మెంట్స్ పక్కన పెట్టుకొని 10 ఆజ్ఞలు పాటిస్తున్నానే, ఒకవేళ తప్పిపోతే అదే పాపం కాదు కదా. ఆజ్ఞాతిక్రమం పాపము, చెప్పిన మాట వినకపోవడం పాపము. అంతే, దర్శాలు. ఇంక దీనికి పెద్ద అర్థం అవసరం లేదు. నీవు ఏదైతే చెప్తున్నాడో దేవుడని నీకు తెలియజేయబడుతుందో అది వినకపోవటం పాపం. కాబట్టి ఈ పాపము ఉండటం వల్ల దేవుని యొక్క విజన్ లేదా దర్శనం నీవు పొందుకోలేవు. కాబట్టి పాపం తొలగించబడాలి. కాబట్టి పాపం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం మూటగట్టుకుని దేవునికి దూరమైనటువంటి ఆదాము అవలంబన జ్ఞాపకం చేసుకుంటే తిరిగి ఆ యొక్క కనెక్షన్ మనకు ఏర్పాటు చేయడానికి ఆయన సింహాసనం ఎదుట మరి ఆయన బిడ్డలుగా మనం నిలబడి యోగ్యతలోనికి రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందుకే జరిగింది ఈ యొక్క పుట్టుక కార్యక్రమం అంతా కూడా అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్ని క్రిస్మస్లు నువ్వు జరుపుకున్నా పూర్తి విధేయతలోనికి, పూర్తిగా పాపము కడిగివేయటం అనేటువంటి మాట వినేటువంటి విధేయత తత్వంలోనికి నువ్వు రాలేకపోతే ఓన్లీ విడిపించు మిగతాది నేను నడిపించుకుంటాను అంటే కుదరదు. సంపూర్ణంగా విధేయత చూపిస్తూ నడిపించడం కూడా నీ పనే. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడవడానికి నేను సిద్ధం. నాకు ఇష్టమైంది చేస్తేనే దేవుడవు, నాకు ఇష్టం లేనిది చేస్తే నేను పక్కకు పోతాను అనే విధేయత అది విధేయతనే కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఆయన ఈ లోకంలోనికి ఎంతో చక్కటి ప్రణాళికతో వచ్చినాడు. తను తండ్రికి కుడి పోషమందు కూర్చున్నటువంటి యోగ్యత కలిగినటువంటి దేవుడు అతి ఘనమైనటువంటి యోగ్యతను తృణప్రాయంగా వెంట్రుక వాసిగా లెక్కించి అల్పులమైనటువంటి మన కోసం ఈ లోకానికి వచ్చిన నరావతారిగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంత గొప్ప ప్రాజెక్ట్, అంత గొప్ప పని దేవుడు చేసినప్పుడు, ఆయనకు అది సంతోషాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం సంతోషంగా ఉండటానికి మనం ఏం చేస్తే బాగుంటుందంటే ఆయన విడిపించినప్పుడు ఆ విడుదలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మంచిది. ఆయన నడిపిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడి వల్లే ఆయన చేయి పట్టుకొని నడవడానికి మనం సిద్ధపడితే బాగుంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎన్నోసార్లు చెప్పినాను, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు మనం తల్లాడిస్తూ ఆయన వెంట వెళ్ళటమే మనం చేయవలసింది. అదే విధేయత, అదే ఆశీర్వాదానికి తొలిమెచ్చు, అదే ఆశీర్వాదానికి తొలిమెచ్చు. మీకంటే తక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, మీకంటే స్పిరిచువల్గా తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళని మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, మరి మేము ఇంకా ఆశీర్వదించబడడం లేదు, వీళ్ళు మాకంటే ఎక్కువగా ఎందుకు ఆశీర్వదించబడుతున్నారని. నీలో ఉన్న ఆత్మీయ గర్వము నీకు విధేయతను దూరపరిచింది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క విధేయత దేవునికి దగ్గరతనాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే ఎక్కువగా వాళ్ళు ఆశీర్వదించబడటాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు నువ్వు లోకరీతిగా చూసినప్పుడు గమనించి అంటూ ఉంటావు, ఏం లేదన్నా సరిగా ప్రార్థన కూడా చేసుకోరు వాళ్ళు ఇలాగే దీవించబడుతున్నారు. నేనైతే రుజస్తమానం, ఎంతోమంది కాపుర్లు కూడా అంటూ ఉంటారు. ఎందుకు అది నెరవేర్చబడడం లేదు అంటే అవిధేయత, మాట వినకపోవటం, విన్నా సరిగా వినకపోవటం, కొద్దుగా ఉండటం, దీనివల్ల మనం నష్టపోతున్నాం. ఈ క్రిస్మస్ సీజన్, ఈ క్రిస్మస్ దినాన మనం దాని నుంచి విడుదల పొందుకున్నాం. ప్రత్యేకంగా ప్రభువా మాట వినకపోవడం అనేటువంటి తత్వం నాలో ఉంది, అవిధేయత అనేటువంటి తత్వం నాలో ఉంది, నీ నుంచి దూరపరచబడుతున్నటువంటి స్థితి నాలో ఉంది. దాన్ని తొలగించి తిరిగి దగ్గరతనాన్ని మళ్ళీ చేసి పెట్టు ప్రభువా అని మనం వేడుకుందాం. ఎప్పుడైతే అటు దగ్గరతనం ఏర్పడుతుందో నిజమైనటువంటి క్రిస్మస్ నీలో ఏర్పడుతుంది. ఆ క్రిస్మస్కి సంబంధించినటువంటి శుభములు, ఆశీర్వాదాలు నువ్వు నేను సంపూర్తిగా పొందుకోగలుగుతాం. 100కి 100%, 150% పొందుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విడుదల పాపం నుండి విడుదల లేకపోతే పరిశుద్ధతలో నడవలేము మనం. కాబట్టి ఐగుప్తు నుండి బయటపడడం అనేది మనకు అవసరం. ఆ కష్టం నుంచి బయటపడడం అవసరం. ఆ బాధ నుంచి, ఇరుకు నుంచి, అనారోగ్యం నుంచి, ఆ శ్రమ నుంచి బయటపడటం అవసరం. అలా ఉంటే మనం అనేక రీతులుగా సంతోషంగా దేవుని సన్నిధిని స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలో ఉండగలుగుతాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకో, అలా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ ఇజ్రాయేలీలకు చాలా సమస్యలు వచ్చినాయి. బయటికి రాగానే మంచినీటి సమస్య వచ్చింది కదా, మంచినీటి సమస్య. అదొక మంచి పాట కూడా ఉన్నది. మీరు గమనించినట్లయితే మంచినీటి గురించి, తిండి గురించి, దారి సమస్య వచ్చింది.
కదా. ఇవన్నీ మనం చూస్తే ఎర్ర సముద్రం మొట్టమొదటి ఆటంకంగా నిలబడిపోతే దేవుడు దాన్ని 2 పాయలుగా విడగొచ్చి వారు నడవడానికి 6 నీళ్ళని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తినడానికి తిండి లేకపోతే మరి మన్నాను కురిపించినట్టుగా మనం చూస్తున్నాం. తాగటానికి ఒక మంచినీరు లేకపోతే మరి ఆయన దాన్ని మంచినీరు వాళ్ళకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానిమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానిమి. నీరక్షకుండగు యేసే నడుపును మహారాణి తనదు మాట నమ్ము. నీరక్షకుండగు యేసే నడుపును మహారాణి తనదు మాట నమ్ము. సియోను పాటలు మారాని ఆ చేదైన అనుభవం నుంచి తీయటి అనుభవంలోనికి నిన్ను నడిపించేవాడు రక్షకుడైనటువంటి యేసు. నువ్వు రక్షకుడిగా అంగీకరించినప్పుడు నడిపించేవాడుగా కూడా నువ్వు అంగీకరించి తీరాలి. అలా తీరితే, అలా ఒప్పుకుంటే నీ యొక్క చేదైన మార్గము స్వీట్గా మారిపోతుంది. ఆ చేదు నీళ్లు తీయటి నీళ్లుగా మార్చబడినట్టుగానే ఆ కష్టం కూడా నీకు సంతోషంగా మార్చబడుతుంది. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం, ఎంత అద్భుత కార్యం అంటే అంత అద్భుత కార్యం జరిగించబడుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రక్షకుడుగా ఒప్పుకుంటున్నటువంటి నీవు తోడుండి నడిపించే దేవుడు అనే విషయంలో వెనకడుగు వేయక నీ చేతిని ఆయన చేతుల్లో పెట్టినట్టయితే చక్కగా నడిపిస్తాడు, చక్కగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆయన మహోన్నతుడు, ఆయన కృపలో మనం ఉన్నాం. మన గొప్పతనం ఏమీ లేదు. చాలా వరకు మన గొప్పతనం ఏమో అనుకుంటాం. లేదండి, మనము కాదు. కానీ పెంట కుప్పల మీద వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన మహిమాత్మే వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆ వారికి లేని యోగ్యత నీలో ఉంది అంటే మరి ఎందుకు వాడుకోవట్లేదంటే నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న మాట వినకపోవడం అనేటువంటి ఒక తత్వం. దాని నుంచి విడుదల ఎప్పుడైతే పొందుకొని ఎస్ బాస్ నువ్వేది చెప్తే అది చేయడానికి నేను సిద్ధం ప్రభా నువ్వు ఉన్న రోజు ఖచ్చితంగా ఒక మోషే లాగా నిన్ను వాడుకుంటాడు, ఒక ఎలీషా లాగా నిన్ను వాడుకుంటాడు, ఒక ఏలియా లాగా నిన్ను వాడుకుంటాడు. ఏలియా నీలాగా నాలాగా మానవ స్వభావం కలిగినటువంటి విద్య, కానీ దేవుని ఎడల భయభక్తులు విధేయత చూపిన వాడు కనుక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి ద్వారా ఏలియాను వాడుకున్నటువంటి దేవుడు ఈరోజు నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కటే ఆటంకం, ఈ క్రిస్మస్ నాడు ఆటంకాన్ని తొలగించుకుందాం. ఏమిటయ్యా అంటే రక్షకుడవు అంగీకరిస్తూ ఉన్నాం, కానీ నడిపించువాడు అన్న దగ్గర కొంచెం బ్రేకులు వేస్తా ఉన్నాం. నాకు ఇష్టమైన పనిలో నడిపిస్తున్నాడా, నాకు ఇష్టమైన మార్గంలో తీసుకెళ్తున్నాడా? ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ గాడ్. నువ్వు దేవుడవు, అద్భుతం చేశాడన్నా దేవుడు. ఒకవేళ నీకు ఇష్టం లేని పని వైపు తీసుకెళ్తా, ఏమో అన్నా నాకు ఇష్టం లేదు, జరగట్లేదు, నీలో ఉన్న అల్పవిశ్వాసం అవిశ్వాసమే నిన్ను దేవుడి నుంచి దూరపరుస్తుంది అన్నటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ద్వారా అతి ఆటంకముల నుంచి, అతి ఆ పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. విడిపించటకు అనే మాట నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. నోటి విడిపించడానికే కాదు, ఆయన నడిపించే దేవుడే. కళ్ళు మూసుకొని ఆయన చేతులు చేయబెట్టి చాలు, మిగతా అది నీకు అనవసరం. మిగతా అది ఏది జరుగుద్ది, ఎలా ఉంటుందో నీకు అవసరం లేదు. నీకు కావాలి, ఆయన ఖచ్చితంగా నిన్ను పరదేశికి తీసుకువెళ్తాడు. ఎక్కడో ఏ అనుమానం అక్కర్లేదు. ఇంకా కళ్ళు తెరిస్తే ఇబ్బందిగా ఉందంటే కళ్ళు మూసుకొని చేతులు చేయబెట్టి ఏసై చేతులు చాలు, ఖచ్చితంగా నీకు ఆశీర్వాదమే. నువ్వు తప్పించుకున్నంత కాలము, నువ్వు దొరకనంత కాలము అది నీకు దొరకదు. ఏది? ఆశీర్వాదం. మరి నాకు దొరుకుతున్నాయి కదా, దొరికేటివన్నీ విధించినటివి, వేరే వాళ్ళు పడేసుకున్నవే. నిజమైన కుమారుల హక్కు ఏంటి? ఆస్తి హక్కు. సంపూర్ణంగా ఆయనదేదో అదంతా మనదే. ఆయన సృష్టిని చేసినాడు, సృష్టి మీద అధికారాన్ని ఇచ్చినాడు. దేవుని కృప ద్వారా అధికారం మనం ఉపయోగించుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి దీవెనలను పొందుకునేటువంటి ఒక సంపూర్ణ స్థితిలోనికి నువ్వు రావాలి. ఇటువంటి క్రిస్మస్లు ఈ విధంగా లోకరీతిగా తిన్నామో, చేసుకున్నామో, వండుకున్నామో ఇలా వాటితోనే ముగించుకుంటే నిండుతనం రాదు. అది నిండుగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఏమిటయ్యా అంటే నిండు అయినటువంటి విశ్వాసము, నిండైనటువంటి విధేయత నీవు దేవునికి చూపించాలి. అటు చూపించడం చాలా మందిని అడుగుతూ ఉంటాం, ఏమ్మా ఇంకా ఎంతకాలం అంటే అన్నా ఇంకా కొంచెం టైం ఉంది, ఆ పని ఎందుకు? బాప్టిజం తీసుకోవటానికి. ఎంతమంది ఆటంకపరిచే వాళ్ళు లేరు. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అమ్మా దేవుని పనిది, దేవుని ఆశీర్వాదం ఎందుకు కాదనుకుంటున్నారు అంటే ఏదేదో చెప్తా ఉంటారు. ఎందుకమ్మా సంఘానికి రాలేదు, ఏదో చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం గమనించుకుందాం. దేవుడు సత్యవంతుడు. ఆయన విడిపించడానికి మాత్రమే కాదు, నడిపించడానికి లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి అంశాన్ని ఒక పండుగ రూపంలో నువ్వు చేసుకుంటున్నావు. మరి అటువంటిప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఆయన విడిపించడానికి, నీ పాపశాప భారం నుంచి నీకు విడుదల దయచేయడానికి కాదు, అద్భుతమైన రీతిని నిన్ను సాక్షిగా నిలబెట్టుకుని దీవించడానికి, ఒక సాక్ష్యం కనపరిచేటువంటి బిడ్డగా నిన్ను ఉంచాలి అంటే చాలా గొప్ప దీవెనలు నువ్వు పొందుకోవాలి. ఒక కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు అనుకోండి, నువ్వు వేరే విషయాల్లో వేరే వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలంటే ఏం చెప్తావు? మంచి శాలరీ ఉందనో, మంచి పొజిషన్ ఉందనో. అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటు విధేయత నీలో ఉందా? దయచేసి గమనించుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించుకుందాం. మీరు చూసినట్లయితే యేసుని నమ్మడం వల్ల మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. యేసుని నమ్మటం వల్ల మనం పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాం. విశ్వాసము ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటే చాలు, ఆయనే నడిపిస్తాడు. ఆయనే నడిపిస్తాడు. ఆయన నీలో ఉండి నడిపిస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. అట్టి నడుపుదలకి నన్ను ఒప్పుకున్నట్టయితే, అట్టి నడుపుదలకు నువ్వు చెవియొగ్గినట్టయితే, అట్టి నడుపుదల ద్వారా నువ్వు ఆశీర్వదించబడినట్టయితే ఇక నీకు ఏ విధమైనటువంటి అడ్డు లేదు. నిన్ను దేవుడు పారదైస్లో కలుసుకొని నిన్ను సంతోషంగా ఎలా ఉంచాడో దానికి సాక్ష్యాన్ని ప్రకటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ నింపబడడం అనేది మీరు గమనిస్తే అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. ఒకసారి జరిగే కార్యం కాదు, అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. అనేక సాక్ష్యాలు, అనేక ఉదాహరణలు నేను మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి అనుభవాలు గుణపాఠాలు నేర్పిస్తాయి. బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు వచ్చింది అనారోగ్యం, ఎందుకు వచ్చింది ఎదురుదెబ్బ, ఏంటి, ఎందుకు వచ్చింది చీకటి ప్రభావం, ఏం జరగటం వల్ల, ఈ తప్పిదం వల్ల నేను పొందుకున్నాను అనేది గమనిక తెచ్చుకొని కొంచెం అలర్ట్గా, యాక్టివ్గా సరి చేసుకుంటే బాగుపడతావు. సరి చేసుకుంటే దీవించబడతావు. బాగుపడ్డం ఒక్కటే కాదు, అక్కడే అయిపోడు దేవుడు. దానికి సంబంధించిన 10 బెనిఫిట్స్ ఇస్తాడు దేవుడు. మరి క్రిస్మస్ నాడు అవన్నీ పొందుకోవడానికి నేను సిద్ధపడి ఉన్నామా? ఈ దేవుని పుట్టుకకు సంబంధించినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని గొప్ప పండుగ రూపంలో మనం చేసుకుంటున్నాం. ఇదే పండుగ రూపంలో దేవుడు నిన్ను బట్టి అక్కడ సంతోషించేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగినావా దేవుని కొరకు? ఇంకా నిన్ను చూసి పరలోకంలో దేవుడు దుఃఖపడుతూనే ఉన్నాడు. ఏంటి నా బిడ్డ ఇంత గొప్పగా ఎస్టిమేట్ వేసుకుంటున్నా వీని గురించి, ఇలా సేవ చేస్తాడు, అలా సేవ చేస్తాడు, ఇలా ఉంటాడు నా కోసం, ఇలా ఉంటాడు నా కోసం అనుకుంటేనే ఈడేమో కొత్త బట్టలు వేసుకొని సంఘంలో కూర్చోడానికి ఆతృత పడుతున్నాడు. కానీ పిండి వంటలు చేసుకొని తిని బ్రేవ్ అనుకుంటా నా కోసం ఏం చేస్తాడో చూడాలనుకుంటే ఏది కనపడే వీడు అని ఒక బాధతో ఉంటే ఈ క్రిస్మస్కు అర్థం లేదు. ఈ క్రిస్మస్కి అర్థం లేదు. ఈ క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటి అంటే, నీవు నిజమైన విశ్వాసంతో దేవునికి లోబడి ఉండి, నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి అటాచ్మెంట్తో దేవుని యందు భయభక్తులతో ఆ దేవునితో కలిసి అడుగులు వేయగలిగితే, ఆయనకి సంపూర్ణ విధేయత చూపించగలిగితే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నడవగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉంటే అది మొదలు, అది దీవెన. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ నింపబడం అనేక సార్లు, కానీ సత్యం ఒకటే, దేవుడు ఒక్కటే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి అనుభవంతో తేడాలు మనం చూసుకుంటూ ఉంటాం. మనము మన పిల్లల కొరకు కూడా అనేకమైనటువంటి రీతిలో ఈ యొక్క దేవుని యొక్క కృపను పంచిపెట్టవలసినటువంటి వారుగా. మీరు ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం సెకండ్ పార్ట్ ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులు 12వ అధ్యాయము 14వ వచనంలో సెకండ్ భాగం చూసినట్లయితే, 2వ కొరింథీయులు, ఇదిగో ఏమంటున్నాడమ్మా? చాలా జాగ్రత్తగా వినండి. అంటే కానుకలు ఏం సార్, దశంభాగంలు ఏం సార్, కృతజ్ఞతార్పణలు అర్పించాం సార్ అంటారేమో. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. మీ సొత్తును కాదు, చాలా గట్టిగా చదవండి ఒక్కసారి. ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీ సొత్తును కాదు, మీ సొత్తును కాదు, మీ సొత్తును కాదు, మీ సొత్తును కాదు. దయచేసి యాక్సెప్ట్ చేయండి, ఒప్పుకోండి మాట. మీ సొత్తును కాదన్నాడు అని అన్ని ఆపేయకండి. దశమ భాగాల్లో కృతజ్ఞతార్పణలు అవి కూడా కావాలి. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అవి ఓన్లీ సంఘాలకు, సంఘ క్షేమానికి, సంఘం నడిపించుకోవటానికి, కొద్ది గొప్ప కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటానికి ధనం అవసరమే. కానీ దేవుడు కోరుకున్నది ఏమిటి?
ఈ క్రిస్మస్ దినాన్ని ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. మీరు మర్చిపోయినారేమో. మీ సొత్తును కాదు, మీ పిండి వంటలను కాదు, మీరు వేసుకున్నటువంటి కొత్త బట్టలను కాదు, మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, ఏమంటాడు? మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోవగినది కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు అండి. మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ క్రిస్మస్ రోజు ఈ మాట మీకు నచ్చితే, మీ హృదయాలను కదిలిస్తే, ఈ చర్చి నుంచి వాక్యం అయిపోయి మీరు సంపూర్ణంగా దీవించబడి వెళ్ళేటప్పుడు ఈ మాటకి ఏ విధమైనటువంటి మాట దేవునికి మీరు చెప్పాలని, నిజమే ప్రభువా, ఇక ముందు నన్ను నేనే నీకు అర్పించుకుంటానని చెప్పగలిగితే అది యోగ్యత, అది ఆశీర్వాదం అనేది నేను జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు ఎంత సొత్తు అప్పగించినా, నీ యొక్క ఆస్తులు సైతము ప్రభు కొరకు ఖర్చు చేసినా మంచిదే. అవన్నీ చెడ్డవని నేను అంటలేదు, అవి అవసరం కూడా ఈ లోకంలో స్వార్థ సేవకి. కానీ అతి ప్రధానమైన అంశం ఏమిటంటే నిన్ను నీవు అర్పించుకోవటం. నిన్నే కోరుకొనుచున్నాను, నిన్నే కోరుకుంటున్నానంటే అర్థం కాదు ఇక మనకు కదా. డైలమాలో పడిపోతాం కదా. ఎందుకు కోరుకుంటాడండి దేవుడు? మమ్మల్ని ఎందుకు కోరుకుంటాడండి? మిమ్మల్నే కోరుకొనుచున్నాను. దయచేసి మాట ఈ క్రిస్మస్ రోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని చాలా ఆశపడి ఉంచిని. దయచేసి మనసుల్లో ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. అట్లాగే ఇదే 2 కొరింథీలోనే 13వ అధ్యాయం 2వ వచనంలో మీరు కొంచెం చూస్తే, పుట్టుకను చేసుకుంటున్నా నీవు రెండవ రాకడ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రెండవ రాకడలో ఏం చేస్తాడంట దేవుడు? కనికరము చూపను. ఈ క్రిస్మస్ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. నీ సొత్తును కాదు, నిన్నే కోరుకుంటున్నానని ఒక అవకాశం ఇచ్చినాడు. ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి నీవు సరెండర్ అవుతున్నావా? నీవు ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా నిన్ను నీవు దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సిద్ధపడి ఉన్నావా? ఇది చేయకపోతే ఈ క్రిస్మస్కు నిండుతనం రాదు. ఏదో అందరిలాగా తెచ్చాము, వండుకున్నాం, తిన్నాము, అయిపోయింది అంతే. ఇవాళ కొత్త బట్టలు, రేపటి దినాన పాత బట్టలు. కానీ ఎప్పటికీ పాత గిలని దేవుని ప్రేమ, ఎప్పటికీ పాతబడనిది, ఎప్పటికీ తగ్గనిది. ఇంకా రోజు రోజుకి నీ మీద, నువ్వు దూరం జరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది, తగ్గదది. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. దూరం జరిగితే దేవుడు మర్చిపోతాడు అనుకున్నావా? కొట్టో, తిట్టో, రాచి రంపాను పెట్టో తీసుకొచ్చుకుంటాడు. అవన్నీ అవసరమా మనకి? అవన్నీ అవసరమా? అంతదాకా తెలివైన వాళ్ళు ఎవరైనా అంతదాకా రాణిస్తారా? దీపం ఉండగానే క్రిస్మస్ అయిపోయే లోపల దేవునికి సమర్పించుకోవాలి మీరందరూ. నాకు పిలుపు లేదు, నాకు ఎవరు చెప్పలేదు, అవసరంలా. తన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో నో డౌట్ నిన్ను కోరుకుంటున్నాడు. నీవు నీ సొత్తు కాదు, దేవుని కదా. నా సొత్తు, ఇది నా శరీరం అనుకొని ఎంతమంది బంగారు లెక్క సోపులు పూసుకొని స్నానం చేసి వచ్చినారు ఈరోజు కదా. కదా, బంగారు లెక్క రోజు చేస్తారు, కానీ ఈరోజు 2 సార్లు సోపు రాసుకోవాలించారు. క్రిస్మస్ కదా, దేవుడు అదే కోరుకుంటున్నాడా? అవును, శుభ్రత కోరుకుంటున్నాడు. 10 మందిలోకి వెళ్ళేటప్పుడు శుభ్రత అవసరమే, కానీ ఆత్మీయ శుభ్రత ఇంకా ఎక్కువ, విధేయత ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నాడు దేవుడు. దయచేసి ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో రోజుల నుంచి నీ కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. కళ్ళు అంటే గుడ్లు తిత్తేసుకొని ఇంతలా ఉన్నాయి నా కళ్ళని ఇలా చూస్తూ ఉంటారు కదా కోపం వచ్చినప్పుడు, పిల్లల్ని, మొగుళ్ళని. ఎందుకంటే పెద్ద కళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా కదా, గుడ్లు ఉరమడం అంటారు. దానివల్ల ఉపయోగం అలా. ఈ శరీరానికి ఉన్నట్టే నీ ఆత్మకు కూడా కళ్ళు ఉన్నాయి. దేవుడు వాటిని తెరవమని చెప్తూ ఉన్నాడు. వాటిని తెరిస్తే ఆయన ప్రేమ ఏంటో కనిపిస్తుంది. వాటిని తెరిస్తే ఎటువంటి విధేయత చూపిస్తే ఆయన సంతోషపడతాడో తెలియదు. ఒక తండ్రి సంతోషపడితే ఇక మనకు చెప్పనలేవి, కానీ గిఫ్ట్లే కదండి. తండ్రి సంతోషపడి ఈ క్రిస్మస్ రోజున దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తండ్రి అయినటువంటి యేసు క్రీస్తుల వారు తన్ను తాను సమర్పించుకొని ఈ లోకంలోనికి నరమాత్రుడుగా వచ్చి జన్మించినటువంటి ఈ క్రిస్టివేషన్, ఈ జన్మ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా.
మరి అంటే జన్మదినము ద్వారా ఆయన కోరుకుంటున్నటువంటి ఆశ ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో చూస్తే, నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకో. నువ్వు కాదు, నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఎలా వంగమంటే ఎలా వంగాలి, ఎలా విరవమంటే విరవబడాలంటే అలా విరవబడాలి, ఎలా ఉపయోగించుకోవాలో అలా. అదే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయనకు అప్పగించుకోవటం అంటే. ఆయన పట్టుకోవాలని వస్తుంటే నువ్వు పారిపోతా ఉంటావు. ఆయన ఆశపడతా ఉంటే ఇది కాదు ఇంకొకటి, ఇదైతే ఒప్పుకోను, ఇంకోటైతే ఒప్పుకుంటానని చెప్తా ఉంటావు. దేవుని పనిలో, దేవుని మాటల్లో ఆంతర్యం నీకు నాకు అర్థం కాదు. కాబట్టి మొదట చేస్తూ పోవటమే. చేస్తూ పోతే దాని ఫలితాన్ని మాత్రం నీవు ఖచ్చితంగా అనుభవించాలి. దయచేసి ఈ క్రిస్మస్ దినాన్ని వీటిని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి గలతీయులు 6:7 ఒకసారి చూడండి. గలతీయులు 6:7 త్వరగా ముగించుకుందాం. గలతీయులు 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవిధేయత అనేటువంటి విత్తనం విత్తుతున్నావేమో నీవు. దేవుని ఎదిరించడం అనేటువంటి విత్తనాన్ని విత్తుతున్నావేమో. విత్తనం అనగానే ఇంకా నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు కదా. చాలామంది రూపాయి నోట్లు నాడదాము విత్తనంగా, మళ్ళీ రూపాయలు కాస్తాయి అనుకుంటుంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకవేళ అవిధేయత అనే విత్తనం నాటుతూ ఉంటే ఈరోజు దాన్ని తొలగించు. విధేయత అనేటువంటి విత్తనం నాటే ప్రయత్నం చేయి. లొంగి ఉండటం దేవుని కొరకు అనేటువంటి విత్తనం నాటే ప్రయత్నం చేయి. అది నీకు ఆశీర్వాద ఫలాన్ని ఇస్తుంది. అది కాసే ప్రతి కాయ పండు నీకు ఆశీర్వాదకరంగా మిగిలిపోతాయి, సమృద్ధిని ఇస్తాయి. ఎంతగా దూరం జరగాలనుకుంటే నువ్వు ఇటువంటి క్రిస్మస్లు ఎన్నైనా చేసుకో, ఆ దూరంగానే పెరిగిపోతుంది తప్ప దగ్గరతనం రాదు. లోకరీతిగా అందరూ చేసుకున్నట్టే మనం చేసుకున్నట్టు ఉంటుంది, కానీ నిజమైనటువంటి ఆత్మీయ స్థితిగా ఉండదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్థితి ఏదైనా మీలో ఉంటే, అట్టి అవిధేయత అనేది ఏదైనా ఉంటే, అట్టిగా తొలగిపోవడం అనేటువంటి దేవుని మార్గం నుంచి అనేది ఏదైనా ఉంటే, అది ఈరోజు ఈ క్రిస్మస్ దినాన సరి చేసుకుందాం. దేవుని మార్గంలో స్థిరపడదాం, బలపడదాం, గొప్ప దీవెనలు పొందుకుందాం. కాబట్టి ఏమి విత్తుతున్నాం అనేది నువ్వు జాగ్రత్తగా గమనించు అనేది. 1 తెస్సలోనికైలు 5:19 కూడా చూసి మనం ముగించేసుకుందాం. 1 తెస్సలోనికైలు 5:19. ఆత్మను ఆర్పకుడి. దయచేసి దేవుని యొక్క విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ఆత్మను ఆర్పకూడదట. ఆత్మను ఆర్పే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. దయచేసి దాన్ని మాత్రం ఉపయోగించుకోకండి. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దాని ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకిస్తూ ఉంటావో ఆత్మ ఆరిపోతుంది. ఆత్మ ఆరిపోయిన తర్వాత నువ్వు ఎంత వెలిగించాలన్నా వెలిగింపబడవు. ఈ క్రిస్మస్ దినాన ఈ హెచ్చరికలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇంకా ఏదైనా బహుమతుల్లో ఆశీర్వాదాలలో కొద్దుగా ఉంటే ఎందువల్ల, ఏ అవిధేయత వల్ల అవి ఆటంకపరచబడుతున్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోనండి. ఇవన్నీ సరి చేసుకోవడం ద్వారా ఒక నిండుతనంతో బయటకు వెళ్ళండి. ఒక నిండుతనంతో బయటకు వెళ్ళడం ద్వారా నిండైన ఆశీర్వాదాలకు మీరు ఎలిజిబుల్, యోగ్యులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దు, మిమ్మల్ని మీరు కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి అని మనం వింటూ ఉంటాం వాక్యాల్లో. బీ రెడీ. ఎంతకాలం మీరు యేసయ్యను గోజాడేలా చేస్తారు? ఎంతకాలం దుఃఖపడి మీరేమో క్రిస్మస్లు చేసుకుంటున్నారు, యేసయ్య పుట్టుక. మరి మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు మిమ్మల్ని బట్టి కూడా సంతోషించి ఆయన కూడా ఏదైనా పండుగ చేసుకోవాలి కదా. అట్టి పండుగ చేసుకునేటువంటి ఒక మంచి పరిస్థితిని దేవుడికి మనం ఏర్పాటు చేద్దాం. ఆ పండుగలో మనం కూడా పాల్పంపులు పొందుకొని దీవించబెడదాం. అతిది లేనప్పుడు క్రీస్తు జననము సంతోషము, మనము దేవుని బట్టి సంతోషంగా ఉన్నాం, మరి దేవుడు మనల్ని బట్టి కూడా సంతోషంగా ఉండేలా చూద్దాం. సంతాపపడేలా వద్దు. దేవుడు సంతాపపడ్డాడు కూడా, ఎన్నోసార్లు సంతాపడ్డాడు. మీరు గమనించండి, ఆదికాండం 6:6లో దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, న్యాయం చేసేటువంటి వాడు, అన్నీ బాగున్నాయి. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, అన్నీ బాగున్నాయి. మరి ఇంకొకసారి మీరు హెచ్చరికలుగా కొన్ని మాటలు మీరు చూస్తే ఆదికాండం 6:6లో చూడండి. నరులను చేసినందుకు యెహోవా ఏం జరిగిందమ్మా అక్కడ? నిన్ను నన్ను చేసినందుకు సంతాపడ్డాడేమో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. బీ అలర్ట్. మళ్ళీ అట్టి సంతాపపడే సిచ్యువేషన్ ఇంకోటి రాకుండా జాగ్రత్త పడదాం. నరులను చేసినందుకు సంతాపపడేను అనేటువంటి మాట మీరు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కూడా దాని నుంచి మనం విడుదల పొందుకుందాం. ఆ సంతాపము మళ్ళీ మనం దేవునికి కలగనీయకుండా జాగ్రత్త పడదాం. బయటికి సంతోషంగానే ఉండిండవచ్చు, ఎందుకంటే తండ్రి కాబట్టి కనపడనీయడు ఆయన దుఃఖాన్ని. నువ్వు కొడుకుగా ఆయన లోపల దుఃఖాన్ని, నువ్వు దూరంగా వెళ్ళటం ద్వారా ఆయన కలిగే వేదనను నువ్వు గమనించాలి.
అటు వేదనను నువ్వు గమనించగలిగితే తప్పక నీ దీవెన ఏంటో నీవు పొందుకోగలుగుతావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, సౌలు రాజు విషయంలో మీరు జరిగినది చూడండి, దావీదు ప్రజాసంఖ్య రాసినప్పుడు మీరు గమనించండి. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో బలపంగా ఉండాలని, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీవు నేను ఎలా ఉంటున్నామంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక త్రాగుబోతు ఈ త్రాగుబోతుతనాన్ని వదిలిపెట్టలేదు, కానీ దేవుని కూడా ప్యారలల్గా పట్టుకొని నిలబడదామన్న ఒక ఆశ కలిగి ఉన్నాడట. ఎప్పుడైతే మనం పాపాన్ని వదిలిపెట్టకుండా పరిశుద్ధతతో ఉండాలి అంటే అది వీలుగా, దేవుని అనుమతితో జరిగేటివి ఏవైనా జరగవచ్చేమో, కానీ దేవుని అనుమతి లేనివి ఏది జరగాలన్నా కూడా దేవుడు ఒప్పుకో. ఎందుకంటే అనుమతి లేదు. అది మంచి అయినా చెడ్డ అయినా దేవుడు అనుమతి ఇవ్వాలి. అయితే ఈ తాగుబోతూ ఇలాగే మనందరిలాగే క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, మరి యేసుక్రీస్తు నా కోసం పుట్టాడు, నన్ను తాగుబోతని కూడా లెక్క చేయకుండా అని అనుకొని పాపము కొన్ని ఊర్లలో మధ్యరాత్రి సర్వీసులు ఉంటాయి. సో ఆయన ఒక మధ్యరాత్రి సర్వీస్కి వెళ్ళాలని ఆశపడ్డాడు. అయితే అది పల్లెటూరు, ఒక వాగు ఉంది, ఆ వాగు దాటిన తర్వాతనే ఒక చర్చి ఉంది, ఆ చర్చిలో జరుగుతుంది ఆరాధన. మరి అందువల్ల ఈ తాగుబోతూ బాగా తాగేసి క్రిస్మస్ జరుపుకోవాలి కాబట్టి మధ్యరాత్రి సర్వీస్, ఎందుకంటే ఇటువంటి వాటిలో కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు, ఉపవాసాలు ఉండటంలో కానీ ఈ యొక్క ఆరాధన విషయాల్లో దేవుని విసిగించడంలో కానీ చాలా మంది ఉంటారు. దేవుని మెప్పించి దేవుని దగ్గర నుంచి సులువుగా చిట్కాలతోని మంచి ఆశీర్వాదాలు పొందుకునే ఆలోచన కంటే కూడా ఇట్లా విసిగిస్తే ఇంకొంచెం బాగా ఎక్కువగా ఆశీర్వదిస్తాడన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది కొంతమంది. బహుశా అటువంటి వాడు ఏం చేశాడయ్యా అంటే, మరి వాగు దాటాలి కాబట్టి వాగుల దగ్గర ఏముంటాయి, తెప్పలు ఉంటాయి. సో రాత్రిపూట ఒక తెప్ప ఎక్కాడు, తెడ్డేస్తూ ఉన్నాడు. మరి వెళ్ళి ఆ చర్చిలో కూర్చుంటే అది ఆశీర్వాదం అనుకున్న ఆశ మంచిది, ఇందులో అనుమానం ఏం లేదు. అయినా చర్చిలో కూర్చోవాలని ఆశపడడం తప్పేం కాదు. అయితే తెప్పను నడుపుతున్నాడు, తెడ్డు వేసాడు, కొంచెం ఆయాసం వస్తుంది, తాగిన మత్తు దిగిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు. నడిపించు నానా అనే పాట మొదలెట్టాడు. పాట పాడాడు ఒకటోసారి, పాట పాడాడు రెండవసారి, పాట పాడాడు మూడవసారి, పాట పాడాడు నాలుగవసారి. తెల్లవారుతుంది, చర్చి కనిపిస్తుంది ఇంకా, కానీ ఈయన మాత్రం చర్చి దగ్గరికి పోలేని పరిస్థితిలో ఉన్నాడు. నిండార తెల్లారిన తర్వాత, అయ్యో ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్న వాక్యం ఉందే, ఎంత తాగుబోతునైనా నాకు ఈ వాక్యం తెలుసు, మరి నేను నిన్న చాలా ఆశపడితే క్రిస్మస్ నాడు మిడ్ నైట్ సర్వీస్కి వెళ్ళాలని, ఎందుకు మరి వెళ్ళలేకపోయినాను అనేటువంటి బాధతో ఆ తెప్పలో నుంచి దిగాలన్న ప్రయత్నం చేసినాడు. అప్పుడు గమనించినాడు, ఆ తెప్ప ఒడ్డు మీద ఒక గుణపం బాతి, ఆ గుణపానికి తాడుతో కట్టివేయబడింది. ఆ తాడు ఇప్పకుండా ఈ మహానుభావుడు ఏం చేశాడు, రాత్రంతా నడిపించున్నానావు అనే పాట మొదటిసారి, రెండవసారి, మూడవసారి పాట పాడాడు. మనం కూడా అంతే. ఈ విడిపించడం అనేది జరగకుండా నువ్వు ఎన్ని ఆశలు కలిగి ఉన్నా అవన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చబడవు. దేవుడు కరుణామయుడు, జాలిగలిగినటువంటి వాడు కాబట్టి కొంత మేర నీవు పొందుకోగలవేమో, కానీ సంపూర్ణంగా పొందుకోలేవు. మొదట విడిపించబడాలి. అందుకే విడిపించుటకున్న మాట మనం మొదట గమనించినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన ఈ క్రిస్మస్ శుభములను మనమందరం పొందుకోవాలంటే మొదట విడిపించబడాలి. ఇంకా ఏ కట్లు నిన్ను బంధించి ఉన్నాయో ఆ కట్లను విప్పమని దేవుణ్ణి అడుగుతా. ఆయన విడిపించడానికే వచ్చాడు. నిన్ను విప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి అప్పగించుకుంటే చాలు, దేవుడు విప్పుతాడు. ఏ విషయంలో ఇంకొంచెం పడసరంగా ఉన్నావో, ఏ విషయంలో కొంచెం రాతి హృదయాన్ని కలిగి ఉన్నావో దాని విషయంలో దేవునికి అప్పగించుకొని, ప్రభువా ఈ రాతి హృదయాన్ని తీసివేసి మాంసం ముద్దగల హృదయాన్ని నాకేమని అడుగుదాం. ఆ మొండి వ్యతిరేక వైఖరిని తొలగించుకుందాం. ఆ క్రిస్మస్ మొదలుకొని ఈ క్రిస్మస్ వరకు పోయిన క్రిస్మస్ను అనేకులకు సంతోషంగా ఉండవచ్చు. పోయిన క్రిస్మస్ నాకు కూడా అనేకుల ద్వారా సంతోషం కలిగింది. మరి ఈ క్రిస్మస్ ఎట్లా ఉంటుందో, ఈ న్యూ ఇయర్ ఎట్లా ఉంటుందో చూడాలి. మధ్యలో కరోనా ఒకటి వచ్చింది కదా. దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మనుషులను సంతోష పెడితేనే మనకి ఏదో ఒకటి దొరుకుద్ది. అవునంటారు కాదంటారు కదా. మనం కూడా లోక ప్రయత్నంలో మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీవైతే అతి ప్రయత్నం నుంచి వెనుదిరిగితే, అతి ప్రయత్నంలో వెనకడుగు వేస్తే, అతి ప్రయత్నం మానుకుంటే మనుషుల నుంచి ఏం దొరకదు, ఇక దేవుని నుంచి కూడా ఏది దొరికే అవకాశమో లేదు. కాబట్టి ఈ నడిపించున్నానావా అనే పాటను సంతృప్తిగా పాడదాం. ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రక్షకుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది సంపూర్ణంగా చేయగలిగే విధేయత, మన అవిధేయత అడ్డుపడకుండా మనమే విధేయతతోని ముందుకు వెళదాం. అలాగ దీవించబడడం ద్వారా నిజమైన క్రిస్మస్ని మనం జరుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
దయగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడైనటువంటి మా రాజా రక్షక, నీకు వందనాలయ్యా. ఈ దినము యావత్ ప్రపంచము ఈ భూమి మీద నీ పుట్టుకను గురించినటువంటి దినముగా అయ్యా, గొప్ప దినముగా, శుభకర దినముగా, ఆశీర్వాద దినముగా పాటిస్తూ ఈ గొప్ప ఆ పుట్టుకకు సంబంధించినటువంటి పండుగను చేసుకుంటూ ఉన్నది. అయ్యా, మేమైతే కూడా అటు పండుగలో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశపడుచున్నాం. అయితే లోకానికి అంతటి కంటే కూడా మరి వేరుగా మేము ఏ విషయంలో మిమ్మల్ని నాయన బాధ పెట్టామో, ఏ విషయంలో మీకు వ్యతిరేకమైనామో, ఏ విషయంలో మీ విషయంలో మరి మేము మా గుండెలను మద్దుపారేలా చేసుకున్నామో, రాజు హృదయాలుగా మార్చుకున్నామో గమనించుకున్నాం. ఈ క్రిస్మస్ నాడు నాయన దాన్ని తొలగించుకొని తిరిగి పూర్వపు కనెక్షన్, పూర్వపు ప్రేమ మీతో పంచుకుంటాం తండ్రి. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను నిండుగా మేము పొందుకోవాలని ఆశపడుతున్నాం నాయన. సహాయం చేయి తండ్రి. నీవే రాజువు, రక్షకుడు నాయన, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని మేము సమర్పించుకున్నాను, నిన్ను నీ సొత్తులు కాదు నిన్నే కోరుతున్నాను అన్న నీ వాక్యాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం హైలైటెడ్గా. అవును తండ్రి, మొదటిగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలి. దాని తర్వాతే మేము ఇచ్చే కానుకలు కానీ, మేము ఇచ్చే దశమ భాగాలు కానీ, మేము ఇచ్చే కృతజ్ఞతార్పణలు కానీ వర్కౌట్ అవుతాయి. కాబట్టి ప్రభా, అతి ఆ సొత్తుగా మొదట నన్ను నేను సమర్పించుకునే భాగ్యంలో ఈ క్రిస్మస్ దినాన్ని నన్ను అంగీకరించు. నన్ను నేనుగా అర్పించుకున్న ఈ అర్పణను అంగీకరించు. నా శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను నీ కొరకు సమర్పించుకునే బిడ్డగా నన్ను నిలబెట్టు తండ్రి అని మొరపెట్టుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి. ముఖ్యంగా నాయన, గుడి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అద్భుత ఆశీర్వాదాల నుంచి మహిమ పొందమని వేడుకొచ్చున్నాను. అట్లాగే ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నిజమైన క్రిస్మస్ శుభములను వారికి, వారి కుటుంబాలకు, పిల్లల తరములకు నుంచి మహిమ పొందమని, విధేయత ద్వారా అద్భుత ఆశీర్వాదాలను మేము పొందుకునేలా సహాయం చేయమని వేడుకుంటూ, ప్రతి ఒక్క అవసరత నీ నామంలో తీర్చబడేలా కృపదాయి చేయమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రత్యేకంగా మరొక్కసారి ఆన్లైన్లో ఉన్నటువంటి వారికి, సంఘస్థులందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభములను తెలియజేస్తూ ఉన్నా. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. మంచిది.